ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు కసరత్తు వేగంగా జరుగుతోంది. త్వరలో బల్దియాను విభజిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడంతో దానికి అనుగుణంగానే విభజన ప్రక్రియ మొదలుపెట్టారు ఉన్నతాధికారులు. ఇప్పటికే 3 కార్పొరేషన్లకు అధికారుల కేటాయింపును చేస్తున్నారు. అయితే ర్యాపిడ్ గా డెవలప్ అవుతున్న సైబరాబాద్ కార్పొరేషన్లోనే తమకు పోస్టింగ్ కావాలని పైరవీలు స్టార్ట్ చేశారు కొందరు అధికారులు. ఇటీవల ఔటర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది రాష్ట్ర సర్కార్. వార్డులను 150 నుంచి 300కు, 30గా ఉన్న సర్కిళ్లను 60 నుంచి 6 ఉన్న జోన్లకు 12కి పెంచింది. అయితే ప్రజలకు వేగవంతమైన సేవలు, సమర్థవంతమైన పాలన అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న 12 జోన్లలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, శంషాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్ మొత్తం 6 జోన్లు జీహెచ్ఎంసీలో ఉండనున్నాయి. కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్లు సైబరాబాద్ కార్పొరేషన్లో, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లు మల్కాజిగిరి కార్పొరేషన్లో ఉండనున్నాయి. దీనికి అనుగుణంగా అధికారులను నియమిస్తోంది ప్రభుత్వం. సైబరాబాద్లో ఉండనున్న 3 జోన్లకు అడిషనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి సృజన, మల్కాజిగిరి కార్పొరేషన్లో ఉండనున్న 3 జోన్లకు వినయ్ కృష్ణారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఈ ఇద్దరు కొత్తగా ఏర్పడనున్న కార్పొరేషన్లకు కమిషనర్లుగా ఉంటారని సమాచారం. మరో నెల రోజుల్లో కొత్త కార్పొరేషన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈలోపే ఆయా కార్పొరేషన్లకు అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నారు ఉన్నతాధికారులు. జోన్లకు, సర్కిళ్లకు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్, శానిటేషన్తో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులను అపాయింట్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. అయితే ఈ నియామకాల్లో చాలా వరకు పోస్టింగ్స్ బదిలీల రూపంలో జరిగాయి. దీంతో ఎక్కువగా ఆదాయం వచ్చే సైబరాబాద్ కార్పొరేషన్లో తమకు పోస్టింగ్ ఇవ్వాలని కమిషనర్ను కోరారు చాలా మంది అధికారులు. టౌన్ ప్లానింగ్ కి చెందిన అధికారులైతే రాజకీయ నాయకులతో ఫైరవీలు చేస్తున్నారని సమాచారం. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 3 డైరెక్టరేట్లను ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించారు. కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత వారిని సిటీ చీఫ్ ప్లానర్గా, అంటే టౌన్ ప్లానింగ్ హెడ్గా అపాయింట్ చేయనున్నారు. ప్రస్తుత బల్దియాలో ఉన్న అడిషనల్ కమిషనర్లను కూడా కొత్తగా ఏర్పడనున్న కార్పొరేషన్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మరికొందరు అడిషనల్ కమిషనర్లతో పాటు ఇతర హెచ్ఓడీలను కొత్తగా ఏర్పడనున్న కార్పొరేషన్లకు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో చాలా మంది అధికారులు తమను సైబరాబాద్ కార్పొరేషన్కు పంపించాలని కోరుతున్నారు. మణికొండ, షేర్లింగంపల్లి, తెల్లాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, బాచుపల్లి, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఆదాయం వస్తుందన్న ఆలోచనతో అక్కడికి పంపాలని కోరుతున్నారు చాలా మంది అధికారులు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మాత్రం ఎలాంటి ఫైరవీలు తన దగ్గర నడవవని చెబుతున్నారు. పనితీరు ఆధారంగానే బదిలీలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.